హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినివుల్గా. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు బంతిపూలని దేవుడికి ఎందుకు పెట్టకూడదండి? అండ్ అలాగే బంతిపూలని ఓన్లీ డెకరేషన్స్కి అండ్ అలాగే గుమ్మంలో తోరణాలుగాను అండ్ అలాగే పూజా మందిరంలో జస్ట్ అలంకరించడానికి మాత్రమే ఎందుకు వాడతారు? అసలు వీటి శాపం ఏంటి? వీటికి శాపం ఎవరు పెట్టారు? అండ్ అలాగే వీటిలో ఉన్న ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్నదాన్ని మనం మ్యారీగోల్డ్ అంటాం అన్నమాట. సో ఇది బొటానికల్ గార్డెన్లా అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ అలాగే వీటిని ఆయుర్వేదిక్లో చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటారంట. పెద్దగా ఉండే ఫ్లవర్స్ని అమెరికా మ్యారీగోల్డ్ అంటారు. చిన్నగా ఉండే ఫ్లవర్స్ని ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ అలాగే వీటి యొక్క ఉత్పత్తి వీటిని ఎక్కడెక్కడ పెంచుతారు అని అంటే మెక్సికోలో చాలా అధికంగా పెంచుతూ ఉంటారంట. అండ్ అలాగే మన నార్త్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటి యొక్క ప్రాధాన్యత వీటి యొక్క పంట చాలా అధికంగా పెంచుతూ ఉంటారనమాట. అసలు మనకి ఏ విధంగా ఇది యూజ్ అవుతుందో చూద్దాము. బంతిలో ఉన్న రసాయనాలని తీసి మనకి ఆయుర్వేదికంగా ఆయుర్వేదం మందులు ఉంటాయి కదా, వాటిలో యూజ్ చేస్తూ ఉంటారనమాట, వాటిలో ఉన్న రసాయనాలతో. సో వాటిలో అసలు ఏమేమి రసాయనాలు ఉంటాయి అంటే టెనిన్స్, సఫ్రిన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆల్కలైడ్స్, పినైట్స్ అండ్ టెంపోనైట్ అండ్ సెమరైన్స్ ఇంకా ఎన్నో డిఫరెంట్గా వీటిల్లో రసాయనాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి మనకి లభిస్తాయి అంటే వాటికి ఉన్న రూట్స్ అండ్ అలాగే కాడలు ఉంటాయి కదా, కాడలు అండ్ ఆకులు, పువ్వుల నుంచి లభిస్తాయి అన్నమాట. పరిశోధనలో ఏం చెప్తున్నారంటే వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి, అసలు ఆ బెనిఫిట్స్ వల్ల మనకి ఏ విధంగా సహాయపడతాయి అని చెప్పేసి చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆయుర్వేదంలో అయితే చాలా విధాలుగా వీటిని మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారంట. సో వీటిలో బెనిఫిట్స్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫర్మేటిక్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందంట, ఆస్ట్రోజెంట్గా కూడా పనిచేస్తుందంట, ఆస్తమాని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే అల్సర్స్ ఏమన్నా ఉన్నా వాటికి కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది అంట. అండ్ అలాగే యూరిన్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటే వాటిని కూడా కంట్రోల్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తుంది. పరిశీలనలో వీటి గురించి చాలా విధాలుగా చేసి మొత్తానికి వాటి నుంచి ఒక మెడిసిన్ అన్నది రెడీ అయితే ఉన్నది. అది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ ఈ మెడిసిన్ వల్ల మనం డైలీ రెగ్యులర్ వేర్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కదా. సో మనం తీసుకునే మెడిసిన్లో డెఫినెట్లీ ఈ పువ్వు వల్ల ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అది అండ్ ఇంకా వచ్చేసి కాళ్ళ నొప్పులు తగ్గించడానికి అండ్ చర్మం మనకి ముడతలు పడిపోతూ ఉంటుంది. ఒక ఏజ్ పెరుగుతూ ఉండే కొద్దీ చర్మం ముడతలు పడుతూ ఉంటుంది కదా. సో ఆ ముడతలు కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి ఈ మెడిసిన్ అనేది చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే గజ్జి, తామర, ఇంకా అంటే పొడలకి, గాయాలకి, కాలిన గాయాలకు కూడా కొన్ని దేశాల్లో వీటిని మెడిసిన్గా యూజ్ చేస్తూ ఉంటారంట. ఇంకా చెప్పాలి అంటే కాలిన నొప్పుల్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందంట. అండ్ అలాగే దగ్గు, మోషన్స్ కంట్రోల్ అవ్వడానికి కావలసినంత యూజ్ అవుతుందంట ఈ మెడిసిన్. మన బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఫ్లవర్ యూజ్ అవుతుందన్నమాట. ఈ ఫ్లవర్స్లో ఉన్న రసాయనాల ద్వారా తీసే మెడిసిన్ ద్వారా యూజ్ అవుతూ ఉంటుందంట. అండ్ అలాగే ఇంట్లో పెంచడం వల్ల ప్రాబ్లమ్స్ తగ్గవండి. ఎప్పటికీ
ఇంట్లో నేను ఇప్పుడు షాప్‌కెళ్ళేసి అరే! చెప్పారు గదా! మనం విన్నాం గదా! అని జెప్పేసి మనం ఎళ్లి ఇప్పుడు ఇంట్లో పెంచేసుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ తగ్గవు. దాన్ని దానిలో నుంచి తీసే రసాయనం ద్వారా మెడిసిన్ ఒకటి రెడీ చేస్తున్నారు కాబట్టి, ఆ మెడిసిన్ ద్వారా ఈవెన్ మన రెగ్యులర్‌గా తీసుకునే మెడిసిన్ ద్వారా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాళ్ళ దగ్గర లభిస్తది. సో, వాటి ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అసలు ఎలా, ఏంటి, ఏ విధంగా ఉంటుందని మనం చూస్తే లీవ్స్ ఉంటాయి కదా, ఆకులు, వాటి ద్వారా యాంటీసెప్టిక్‌గా అండ్ కిడ్నీ, మజిల్స్ అండ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్ అండ్ కాలిన గాయాలకి వాడుతుంటారనమాట లీవ్స్ వల్ల. అండ్ ఫ్లవర్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఫీవర్ అండ్ ఫిట్స్, స్టొమక్ పెయిన్, కాలేయంకి సంబంధించిన వ్యాధులు లైక్ గజ్జి, చర్మం అండ్ ఐస్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటాయి కదా, సో వాటికి యూజ్ అవుతుందంట. ఫైల్స్ ప్రాబ్లము ఉన్నవాళ్ళు ఫ్లవర్స్ని కొంచెం జ్యూస్లా చేసుకొని తాగితే చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి మన పరిశోధనల్లో చెప్పారు. అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫైర్ అవుతుంది అండ్ దానివల్ల ఉన్న ప్రాబ్లం కూడా చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. బ్రెజిల్‌లో అయితే కడుపులో లైక్ మనం చిన్న పిల్లలకి చాక్లెట్స్ ఇవి తిన్నప్పుడు పురుగులు పడతాయి కదా, నుళ్ళు పురుగులు లాంటివి ఉంటాయి కదా, సో అవి కంట్రోల్ అవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటారంట ఈ ఫ్లవర్ నుండి వచ్చే జ్యూస్ని. అండ్ అలాగే మెక్సికోలో కషాయంలా కూడా తాగుతుంటారంట. అది పొట్ట ఉబ్బరం మన హెవీ ఫుడ్ తిన్నప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కదా, సో అది కంట్రోల్ చేయడానికి అండ్ అలాగే మోషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం క్లియర్ అవ్వడానికి అండ్ అలాగే మన ఐస్లో మనకి కొంచెం ఏజ్ ఎక్కువ అవుతూ ఉండేసరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా. అండ్ ఈ జనరేషన్లో మనం చేసే వర్క్స్ అండ్ స్ట్రెస్ వల్ల టైంకి స్లీప్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి ఐ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఐ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ప్లాంట్ చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఇంకా ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఆల్మోస్ట్ అయిపోవాలి ఈ ఫ్లవర్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్నది మీకు. అండ్ బంతి చెట్లు ఉండడం వల్ల మీకు చిన్న టిప్ అయితే చెప్తున్నాను. సో బంతి చెట్టుని మనం రెగ్యులర్గా ఆల్మోస్ట్ కొంతమంది ఇష్టపడుతుంటారు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. అండ్ బంతి చెట్టు అన్నది మన గార్డెన్లో ఉంటే ఆల్మోస్ట్ ఈరోజు నేను చెప్పే టిప్ ఏంటి అంటే మస్కిటోస్ అన్నది మ్యాక్సిమం ఉండవు. ఈ యొక్క ప్లాంట్ మన గార్డెన్లో ఉండడం వల్ల మోస్ట్లీ మస్కిటోస్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో మన దరిదాపుల్లో కూడా ఉండవని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు రైతులు కూడా పంటలు పండిస్తూ ఉంటారు కదా, మీరు అక్కడ కూడా చూసారు అని అంటే అక్కడక్కడ ఈ బంతి చెట్లను వేస్తూ ఉంటారు. సో అవి వేయడం వల్ల ఏంటిదంటే అక్కడ ఉన్న ఏదన్నా పురుగులు కానివ్వండి, ఏదైనా సంథింగ్ చెడ ఏదో సంథింగ్ దాన్ని నాకు చెప్పడం రాలేదు. అండ్ ఏదైనా సంథింగ్ అక్కడ మనం పెట్టి పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ఇది రైతులకి బాగా తెలిసి ఉంటుంది. ఇలా పెంచడం వల్ల ఆల్మోస్ట్ అక్కడ ఉన్న పురుగులు మ్యాక్సిమం రావడానికి ఉండవన్నమాట. ఆల్మోస్ట్ బంతి చెట్లకి తప్ప మిగతా వాటిని కంట్రోల్ చేస్తాయి పక్కనున్న వాటిని అన్నిటినీ. సో ఇదన్నమాట, ఇందులో ఇంత బెనిఫిట్ ఉంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే మెయిన్ అసలు బంతి పూలని మనం పూజా మందిరంలో పెడుతుంటాము, లైక్ ఫెస్టివల్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా హోమాలు జరిగేటప్పుడు మొత్తం ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళు కానివ్వండి, అన్ని డెకరేషన్కి సంబంధించి ఏదైనా ఫంక్షన్స్ కానీ పూజలకు కానీ మాత్రమే మనం వీటిని దండలా యూజ్ చేస్తాం. సో అసలు దేవుడి దగ్గర ఎందుకు పెట్టకూడదు అన్నది మనం ఈరోజు తెలుసుకుంటే, పురాణంలో అగ్నిహోత్రుడు అర్చించే క్రమంలో
అర్చించేటి క్రమంలో అశ్విని దేవతలు పూజిస్తూ ఉంటారు. అంటే లాట్స్ ఆఫ్ పూలతో పూజిస్తూ ఉంటారనమాట ఆయన్ని శాంతపరచడానికి, అగ్నిహోత్రుడిని శాంతపరచడానికి ఎన్నో రకరకాల పూలు, ఎన్నో రకరకాల ఆ పువ్వుల నుంచి వచ్చే సువాసనలతో అయినా కానీ ఆయన అస్సలు కంట్రోల్ అవ్వకుండా ఇంకా ఎగిసి పడుతూనే ఉంటాడనమాట. సో ఆ ప్రయత్నంలో ఈ బంతిపూలు ఎప్పుడైతే వీళ్ళు వేస్తూ ఉన్న టైంలో ఈ బంతిపూలు ఎప్పుడైతే ఆయన మీద పడ్డాయో, అగ్నిహోత్రుడి మీద ఎప్పుడైతే ఈ బంతి పూల వర్షం పడిందో అప్పుడు ఆయన శాంతపడతాడని చెప్పేసి మనకి పురాణంలో ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఆల్మోస్ట్ అగ్నిహోత్రుడిని కంట్రోల్ చేసిన పువ్వు ఏదన్నా ఉంది అని అంటే మనం అది బంతి పువ్వుగా అని చెప్పుకోవచ్చు అదనమాట. సో శాంతపడతాడు. శాంతపడినప్పుడు ఆయన దానితో ఆగ్రహించిన అగ్రహోత్రుడై ఆయన చెప్తాడనమాట, ఏ దేవతలకు ఈ పువ్వుల్ని పెట్టరాదు అనని శపిస్తాడు. శపించడంతో ఇంకా అప్పటి నుంచి మనకి పురాణంలో చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్తూ ఉన్నప్పటి నుంచి మనం ఆచరణలో ఇలా అమలుపరుచుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పటి వరకు దేవుడి ముందు మనం బంతి పువ్వు పెట్టడానికి గల రీజన్ ఏంటి అంటే, అగ్నిహోత్రుడిని మనం శాంతపరచడానికి మాత్రమే వాడే పువ్వు కాబట్టి ఆయన శపించిన శాపంగా అది అలా ఉండిపోయిందనమాట. సో అందుకని మనం బంతి పూలని ఎప్పుడు దేవుడి దగ్గర పెట్టరాదు. ఓకేనా? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇది తెలుసుకోండి ఇదన్నమాట. సో దీనిలో ఇంత కథ ఉందన్నమాట అది. అండ్ కథతో పాటు దీనివల్ల బెనిఫిట్స్ కూడా మీరు చూసారు కదా. ఆయుర్వేదానికి సంబంధించిన బెనిఫిట్స్ మన రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ బంతి చెట్టు వల్ల ఎంత బెనిఫిట్ ఉందో మీరు చూసారు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సింది ఇంకేముంది కొత్తగా. అండ్ ఇంకా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇదే అనమాట. సో గాయ్స్ ఇదనమాట. ఇంకెవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఆల్మోస్ట్ మీ దగ్గరికి డైలీ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు నేను బంతి పువ్వుని డిస్కస్ చేశాను కదా. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకొంచెం బాగుంటుంది ఆ వీడియో కూడా. అసలు ఆ పువ్వుకున్న శాపం ఏంటి, అసలు అదే దానివల్ల అసలు ఆ స్మెల్ మనకి చూడడానికి చాలా బాగా అదిరిపోతుంది. కానీ అవి చెట్టుకుండవు, పడిపోతూనే ఉంటాయి. బట్ అలా తీసిన వెంటనే వాడిపోతూనే ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఫ్లవర్ని మీ ముందుకు తీసుకొని వచ్చి ఇంకొక వీడియోలో చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ ఈలోపు అదే చెప్తున్నా కదా, మీ యొక్క సపోర్ట్, మీ యొక్క ఎంకరేజింగ్ కనుక ఉంది అని అంటే డెఫినెట్లీ నేను ఇలా చాలా వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటానన్నమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీ వోల్గాస్. సో గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్. అంటిల్ దెన్, బాయ్. అనదర్ వీడియో.